హే డూడ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? డూడ్స్ మన ఈ వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్ అయితే ఉండబోతుంది. సో మీకు అలాట్ అయ్యే బ్రాంచెస్ లో బట్ ఆ బ్రాంచెస్ లో మీకైతే స్కోప్ ఉంటుందా, ఏ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, సో అది వచ్చేసరికి ఈ వీడియో అయితే తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది కాబట్టి ఎవరు ఏమి స్కిప్ అయితే చేయవద్దు. మీ ఫ్యూచర్ కోసం అయితే చెప్తున్నా. జాబ్ ఆపర్చునిటీస్ ప్రతి దానికి కూడా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ రెండు సెక్టర్స్ లో కూడా మీకైతే ఈరోజు చెప్పబోతున్నా ఈ వీడియోలో అండ్ డిస్కస్ కూడా చేయబోతున్నాం. సో మన ఈ వీడియో వచ్చేసరికి సిఎస్సి, ట్రిపుల్ ఈ, మెక్, సివిల్, కెమికల్ అండ్ ఇంకోసారి ఈసీఈ ఈ 6 బ్రాంచెస్ కోసం కంప్లీట్ గా అయితే మనమైతే జాబ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఫర్దర్ గా మీకైతే ఎలాంటి డౌట్స్ అయితే ఉండవన్నమాట. సో మీకు ముందుగానే చెప్తున్నా దీనికోసం అయితే ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాం. సో ఎలాంటి డిలే లేకుండా మన ఈ వీడియో స్టార్ట్ అయితే చేసేద్దాం. లెట్స్ రోల్ ద ఇంట్రో. Good evening to the video. I'm a student of Andhra University. My name is Siddhi. ఫస్ట్ వచ్చేసరికి మనం అయితే సిఎస్సి కోసం అయితే తెలుసుకోబోతున్నాం. సో సిఎస్సిలో ఏమేమి ఉంటాయి, సో ఫస్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ సెక్టర్ కోసం అయితే తెలుసుకోబోతున్నాం. సో ముందుగా చెప్తున్నా ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయో ఈ వీడియోతో డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. దాన్ని మనం ఎలా అందులో జాయిన్ అవ్వాలి, దానికోసం చెప్పవా అంటే చెప్పాలంటే ఈ వీడియో వచ్చేసరికి 1 hour అయితే దాటేస్తుంది. ఎందుకు బ్రో అంటే ప్రతిదానికి కూడా నేను 10 అనేది చెప్తున్నా. ప్రతిదానికి చెప్పాలంటే 6 బ్రాంచెస్ అయితే ఎంచుకున్నాం. ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ చెప్పాలంటే 1 hour అయితే దాటేస్తాం. సో మీకు స్పెసిఫిక్ గా కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ లో కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా మీకోసం అయితే వీడియో అయితే చేస్తాను. ప్రతి బ్రాంచ్ కి కూడా సపరేట్ గా డెడికేటెడ్ వీడియో అయితే చేస్తా. సో మీకు కావాలంటే కామెంట్స్ లో కామెంట్ అయితే చేయండి. 100% షూర్ మన వీడియోస్ అయితే మీకు అయితే అందుబాటులో అయితే ఉంటాయి. సో మనం ఫస్ట్ వచ్చేసరికి సిఎస్సి కోసం అయితే తెలుసుకోబోతున్నాం. దీనిలో వచ్చేసరికి గవర్నమెంట్ సెక్టర్. ఈ గవర్నమెంట్ సెక్టర్ లో ఏమేమి ఉంటాయి, సో మీకు అందరిగా తెలిసింది ఇండియన్ రైల్వేస్ అనమాట. సో మన గవర్నమెంట్ సెక్టర్ లో ఫస్ట్ వచ్చేసరికి ఇండియన్ రైల్వేస్. ఈ ఇండియన్ రైల్వేస్ వచ్చేసరికి ఐటీ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో అందరూ అయితే మీకు అయితే అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట. సో మీకు అయితే ఎక్విప్మెంట్ అయితే చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసరికి డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఇందులో అయితే మీకు అయితే రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటారు అనమాట. సో డిఆర్డిఓలో ఏంటి, అది సపరేట్ కదా అంటే బ్రో చెప్తున్నా. మీకు అయితే డిఆర్డిఓ కోసం తెలియకపోతే ఒక చిన్నగా గ్లిమ్స్ అయితే ఇస్తున్నా. సో డిఆర్డిఓ వచ్చేసరికి కొత్తగా ఏమైనా టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేయడం కానీ, లేదా అది తీసుకొని వాళ్ళని కొత్తగా ఇన్వెంట్ చేసి దాని వచ్చేసరికి మన ఇండస్ట్రీ అయితే ఉంటాయి కదా, సో దాంట్లో అయితే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు అండ్ మన ఇండియా అయితే డెవలప్ చేస్తూ ఉంటారు. సో అందరికి వచ్చేసరికి మీకు ఐటీ సెక్టర్స్ అయితే ఉంటాయి కదా, సో అందరూ కూడా మీకైతే రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. సో సిఎస్సి వాళ్ళకి. అండ్ ఇంకోటి వచ్చేసరికి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, సో ఎన్ఐసి ఇందులో కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇస్రో, ఇది మీకు అందరికి తెలిసిందే కదా. అండ్ ఇంకోసారికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇందులో కూడా అయితే కొన్ని అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి సిడిఎసి, సెంట్రల్ డెవలప్మెంట్ అడ్వాన్స్ కంప్యూటింగ్, ఇందులో కూడా మీకు వచ్చేసరికి జాబ్ ఆపర్చునిటీస్ అయితే బాగానే ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇందులో కూడా మీకైతే ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. బ్రో అదంతా డిఫెన్స్ సెక్టర్ కదా అంటారు. ముందుగా నేను చెప్పాను కదా, అందులో కూడా ఐటీ డిపార్ట్మెంట్స్, ఐటీ సెక్టర్స్ అయితే ఉంటాయి. సో అందులో మీకైతే అవైలబుల్ గా అయితే ఉంటాయి అనమాట. రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు. అండ్ గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ సిఎస్ఐఆర్ లేదా ఐఐటిస్, సో అందులో కూడా మీకైతే ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి కదా, సో ఐటీ సెక్టర్స్, సో తెలుసు కదా ఐటీ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ అంటే రెస్పెక్ట్ ఎవరి స్టేట్ వాళ్ళది, సో అందులో కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, పిఎస్యూస్ అంటారు కదా, సో అంత బిఎస్ఎన్ కానీ ఎంఎన్టీసీ కానీ అందులో అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ప్రైవేట్ సెక్టర్ తెలుసుకుందాం. ముందుగా మనం వచ్చేసరికి గవర్నమెంట్ సెక్టర్ తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి ప్రైవేట్ సెక్టర్ తెలుసుకుందాం. ఈ ప్రైవేట్ సెక్టర్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ కంపెనీస్ అనమాట. సాఫ్ట్వేర్ కంపెనీస్ మీకు పెద్ద చెప్పవసరం లేదు అనుకుంటా, సో అందరికి తెలిసింది కదా. ఎగ్జాంపుల్ వచ్చేసరికి టీసీఎస్ అవన్నమాట, అండ్ ఇన్ఫోసిస్, విప్రో అవన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి సెకండ్ ఆపర్చునిటీ వచ్చేసరికి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, ఎగ్జాంపుల్ గా అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్, గూగుల్ అవన్నీ. థర్డ్ వన్ వచ్చేసరికి ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ అయితే ఉంటాయి కదా, సో అవన్నీ. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎసెన్షియల్, డిలోయిట్ ఉంటుంది కదా, సో అది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఈ కామర్స్ కంపెనీస్ అనమాట. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఐడియా వచ్చింది కదా, సో అవన్నమాట. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి స్టార్ట్అప్స్ కంపెనీస్ అయితే ఉంటాయి కదా, సో స్టార్ట్అప్స్ రీసెంట్ గా వచ్చేసరికి జెప్టో అని, బ్లింకిట్ అని, జొమాటో అని, స్విగ్గీ అని, సో అవన్నమాట. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ అయితే ఉంటాయి కదా, సో అందులో కూడా మీకు అయితే ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఎయిత్ వన్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ఉంది కదా, అండ్ మిషన్ లెర్నింగ్, అందులో కూడా మీకు అయితే ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ నైన్త్ వన్ వచ్చేసరికి క్లౌడ్ కంప్యూటింగ్, ఎగ్జాంపుల్ గా వచ్చేసరికి AWS ఉంది కదా, సో అలా అనమాట. అండ్ 10th వన్ వచ్చేసరికి నెట్వర్కింగ్ అండ్ కమ్యూనికేషన్ కంపెనీస్, సో ఇందులో కూడా మీకు ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో ఇవి అనమాట సిఎస్సి అండ్ స్పెషలైజేషన్స్ కున్న ఆపర్చునిటీస్.
సో డేటా అనలిస్ట్ అదొకటి మర్చిపోయాను, సో అదొకటి అనమాట. సో ఇవి వచ్చేసరికి మీకున్న ఆపర్చునిటీస్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈసీ కోసం అయితే తెలుసుకోబోతున్నాం, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో వీళ్ళకి వచ్చేసరికి ఏమేమి ఉంటాయి, ఫస్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ సెక్టర్ తెలుసుకో. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇస్రో అనమాట. సో తెలుసు కదా ఇస్రో. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇందులో కూడా డిఆర్డిఓ కామన్ గానే ఉంటాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ చెప్పాను కదా. కంప్యూటర్స్ వాళ్ళకి వచ్చేసరికి ఐటీ డిపార్ట్మెంట్. వీళ్ళకి వచ్చేసరికి అందులో ఉన్న కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఉంటాయి కదా. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అందులో అయితే వీళ్ళకైతే రోల్స్ అయితే ఉంటాయి అనమాట. సో అందులో వీళ్ళు కూడా ఉంటారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి నేషనల్ టెలికమ్యూనికేషన్స్ ఇన్స్టిట్యూట్, ఎన్టీఐ అనేది ఉంటుంది. సో అందులో కూడా మీకైతే ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి డిఓటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. ఇందులో వచ్చేసరికి మీకైతే ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ సెవెంత్ వన్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, MIEY అంటారు అనమాట షార్ట్ కట్ లో, మినిస్ట్రీ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ ఎయిత్ వన్ వచ్చేసరికి PSUs అంటాం షార్ట్ కట్ లో, అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అని. అంటే BSNL కానీ ఉంటాయి కదా టెలికమ్యూనికేషన్ సెక్టర్స్. సో అందులో అయితే మీకు ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ నైన్త్ వన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, అదే రీసెర్చ్ అయితే ఉంటాయి కదా, CSIR అని, IITs అని. సో అందులో కూడా మీకు అయితే చాలా ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. అండ్ 10th వన్ వచ్చేసరికి తెలిసిందే స్టేట్ గవర్నమెంట్. రెస్పెక్ట్ ఎవరి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి అయితే ఐటీ డిపార్ట్మెంట్ ఉంటాయి కదా. సో అందులో వచ్చేసరికి కమ్యూనికేషన్ రోల్స్ కింద కొంతమంది అయితే ఉంటారు. సో వాళ్ళ దాంట్లో కూడా గవర్నమెంట్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటుంది. ఇప్పుడు వచ్చేసరికి ప్రైవేట్ సెక్టర్ లో ఏమున్నాయో తెలుసుకుందాం. ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ కంపెనీస్ తెలుసు కదా. ఎగ్జాంపుల్ గా వచ్చేసరికి ఇంటెల్, టెక్సస్ తెలుసు కదా. సో అవన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి టెలికమ్యూనికేషన్ కంపెనీస్ అనమాట. ఎయిర్టెల్ అని, వోడాఫోన్ అని మీకు తెలుసే కదా, ఇంకా జియో అని. సో ఆ కంపెనీస్ కూడా మీకైతే ఈసీ వాళ్ళని అయితే తీసుకు. అండ్ థర్డ్ వచ్చేసరికి ఐటీ కంపెనీస్ కూడా కొన్ని ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుసు ఈసీ వాళ్ళు కూడా ఐటీ దాంట్లోకి వెళ్ళొచ్చు. సో ఏ బ్రాంచ్ కూడా ఐటీ వాళ్ళ దాంట్లోకి వెళ్ళొచ్చు. సో అందులో వచ్చేసరికి ఐటీ కంపెనీస్ అయితే ఉంటాయి. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే TCS అని, ఇన్ఫోసిస్ అని ఉంటాయి కదా. సో అందులో కూడా మీకు ఇది రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అండ్ ఇంకోసారి కన్సల్టింగ్ ఫర్మ్స్ తెలుసు కదా ఆల్రెడీ ఇందులో చెప్పే KPMG ఒకటి అండ్ డిటోలైట్ అదొకటి అనమాట. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి స్టార్ట్అప్స్ అనమాట. ఎవరైనా ఎంటర్ప్రీనర్ అవుతారు, సో స్టార్ట్అప్ అయితే బిల్డప్ చేస్తారు కదా. సో వాళ్ళని కూడా అయితే తీసుకుంటారు అనమాట. అండ్ సిక్స్త్ వచ్చేసరికి కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్. ఇవేంటి ప్రో అంటే శాంసంగ్, LG ఉంటాయి కదా. సో ఆ కంపెనీస్ అనమాట. ఇంకోటి వచ్చేసరికి ఆటోమోటివ్ కంపెనీస్. సో ఇవేం చేస్తాయంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అయితే చేస్తాయి. సో అందులో అయితే తీసుకుంటారు అనమాట. అండ్ ఎయిత్ వన్ వచ్చేసరికి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీస్ అయితే ఉంటాయి. సో అందులో అనమాట. అండ్ ఇంకోటిసరికి మెడికల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ అనమాట. అండ్ ఇంకోటిసరికి ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కంపెనీస్ అయితే ఉంటాయి. సో అందులో కూడా తీసుకుంటారు ఈసీ వాళ్ళని. ఇది వచ్చేసరికి ఈసీ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడైతే మనం ట్రిపుల్ వాళ్ళకి ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ ట్రిపుల్ వీళ్ళకి ఏవే ఆపర్చునిటీస్ ఉంటాయి గవర్నమెంట్ సెక్టర్ లో అయితే తెలుసుకోబోతున్నాం. గవర్నమెంట్ సెక్టర్ లో వచ్చేసరికి సేమ్ ఇండియన్ రైల్వేస్, మీకు ఇక్కడ లిస్ట్ అయితే వేస్తున్నాను చూడండి. ఇండియన్ రైల్వేస్ అండ్ PGCIL అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. అండ్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ NTPC చాలా మంది తెలిసింది. అండ్ ఇంకోటి వచ్చేసరికి NPCIL అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇది ఒకటి. అండ్ ఇంకోటి వచ్చేసరికి BHEL తెలుసు, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ ఇది కామన్ గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది పబ్లిక్ సెక్టర్ లో లార్జ్ సెక్టర్ కాబట్టి ఇండియన్ నేవీ కానీ, ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నిటిలో కూడా ఉంటుందన్నమాట. సో అన్నింటిలో కూడా టేకింగ్ అయితే తీసుకుంటారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ చెప్పా, CSIR అని, IITs అని ఇవి కూడా తీసుకుంటారు. అన్నింటిలో కామన్ గా అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి స్టేట్, ఇది కూడా స్టేట్ గవర్నమెంట్ అనమాట. అంటే ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అయితే ఉంటాయి కదా, మనకు వచ్చేసరికి ABSDCL ఉంటుంది. సో వాళ్ళకి TS అని ఉంటుంది. సో అలా ఎవరి స్టేట్ బోర్డ్స్ ఎలక్ట్రిసిటీ బిల్స్ వాళ్ళకి అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ తెలుసుకుందాం. ఇందులో వచ్చేసరికి పవర్ అండ్ ఎనర్జీ కంపెనీస్ అయితే ఉంటాయి కదా, అంత రిలయన్స్ అని, అదాని అని, అండ్ టాటా పవర్ వీల్ అనమాట. ఇంకోటి వచ్చేసరికి ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వీళ్ళు వచ్చేసరికి సైమన్స్ అని, సైమన్స్ కంపెనీస్ ఉంటాయి, GE ఉంటాయి అవన్నమాట. ఇంకోటి ఆటోమేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్ కంపెనీస్ అనమాట. సో ఇవి కూడా తీసుకుంటారు. ఇంకోటి వచ్చేసరికి ఎలక్ట్రికల్ కన్సల్టింగ్ ఫిర్మ్స్ ఉంటాయి. సో అవి కూడా ఒకటి అనమాట. ఇంకోటి వచ్చేసరికి రిన్యూవబుల్ ఎనర్జీ కంపెనీస్ అనమాట. అంటే సోలార్ కానీ, విండ్ కానీ అవి.
అండ్ 6th వన్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ కాంట్రాక్టింగ్ కంపెనీస్ అనమాట. అండ్ 7th వన్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ కంపెనీస్. అండ్ 8th వన్ వచ్చేసరికి ఆటోమోటివ్ కంపెనీస్ అనమాట. అండ్ 9th వన్ వచ్చేసరికి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీస్. అండ్ 10th వన్ వచ్చేసరికి స్టార్ట్అప్స్ అండ్ ఎంటర్ప్రినర్ వెంచర్స్. సో స్టార్ట్అప్స్ అయితే ఉంటాయి కదా, సో అవన్నమాట. సో ఇవి వచ్చేసరికి త్రిబుల్ వాళ్ళకి వస్తారు. ఇప్పుడు వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్ వరకు ఏ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫస్ట్ గవర్నమెంట్ సెక్టర్ చూద్దాం. గవర్నమెంట్ సెక్టర్ వచ్చేసరికి ఇండియన్ రైల్వేస్ అనమాట ఫస్ట్ వన్ వచ్చేసరికి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి DRDO. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇస్రో. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి BHEL. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి NTPC. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి అండర్టేకింగ్ PSUs అనమాట. సో వచ్చేసరికి GAIL అని అండ్ IOCL అని ONGC అని ఎక్సెట్రా. అండ్ సెవెంత్ వన్ వచ్చేసరికి గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ CSIR లైక్ IITs అవన్నమాట. అండ్ 8th వన్ వచ్చేసరికి ఇండియన్ నేవీ. 9th వన్ వచ్చేసరికి ఇండియన్ ఆర్మీ. 10th వన్ వచ్చేసరికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మొత్తం మన ఇండియన్ నేవీ సిస్టమ్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ప్రైవేట్ సెక్టర్ తెలుసుకుందాం. ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మెకానికల్ అంటే ఏంటి, ఇండస్ట్రీ అంటే మోటార్ సైకిల్స్, దీనికోసం అంటే టాటా కానీ మోటార్ సైకిల్స్, మారుతి సుజుకి, హోండా, ఇలా చాలా ఉన్నాయి. BMW, ల్యాంబోర్గిని, ఇంకా బోర్డు చాలా ఉన్నాయి. సో అందులో అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ కంపెనీస్ అయితే ఉంటాయి. ఎయిర్ బస్ అని, బోయింగ్ అని, సో అవన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎనర్జీ అండ్ పవర్ సెక్టర్, రిలయన్స్ అని, అదాని అని అవన్నమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్ కంపెనీస్ అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కన్సల్టింగ్ ఫిల్మ్స్. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి R&D అండ్ ఇన్నోవేషన్ కంపెనీస్ అనమాట. అంటే టెస్లా అని అవి, అండ్ టెస్లా, గూగుల్ అవన్నమాట. అండ్ సెవెంత్ వన్ వచ్చేసరికి స్టార్ట్అప్స్, తెలుసు కదా ఎవరైనా స్టార్ట్అప్స్ క్రియేట్ చేస్తుంటారు, సో అవన్నమాట. అండ్ ఎయిత్ వన్ వచ్చేసరికి FMCG అనమాట. అండ్ కన్సూమర్ గూడ్స్ లైక్ యూనిలివర్ అని బాగా విని ఉంటారు ఈ పేరు వచ్చేసరికి. అండ్ నైన్త్ వన్ వచ్చేసరికి HVAC కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ అవ్వాలన్నమాట. 10th వన్ వచ్చేసరికి రోబోటిక్స్ అండ్ మెట్రానిక్స్ అనమాట. సో ఆ కంపెనీస్ కూడా మీకైతే ఎక్విప్మెంట్ అయితే చేసుకుంటారు. ఇప్పుడు వచ్చేసరికి మనం సివిల్ ఇంజనీరింగ్ కోసం అయితే తెలుసుకోబోతున్నాం. సివిల్ ఇంజనీరింగ్ లో గవర్నమెంట్ సెక్టర్ లో ఏమి ఉంటాయి, PWD అంటే పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసరికి మున్సిపల్ కార్పొరేషన్. థర్డ్ వన్ వచ్చేసరికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఫోర్త్ వన్ వచ్చేసరికి NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇండియన్ రైల్వేస్. సిక్స్త్ వన్ వచ్చేసరికి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. సెవెంత్ వన్ వచ్చేసరికి CPWD. ఎయిత్ వన్ వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్స్ అనమాట. నైన్త్ వన్ వచ్చేసరికి గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, CSIR, IITs. 10th వన్ వచ్చేసరికి DRDO. ఇప్పుడు వచ్చేసరికి ప్రైవేట్ సెక్టర్. ఎందుకు వచ్చేసరికి కన్స్ట్రక్షన్ కంపెనీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ కంపెనీస్, కన్సల్టింగ్ ఇంజనీరింగ్స్, ఆర్కిటెక్చర్ ఫిల్మ్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కంపెనీస్, క్వాంటిటీ సర్వేయింగ్ కంపెనీస్, మెటీరియల్ టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్షన్ కంపెనీస్. 9th వన్ వచ్చేసరికి జియో టెక్నికల్ ఇంజనీరింగ్ కంపెనీస్. 10th వన్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ కన్సల్టింగ్ కంపెనీస్. సో ఇవి వచ్చేసరికి మన సివిల్ ఇంజనీరింగ్ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనం కెమికల్ ఇంజనీరింగ్ ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. కెమికల్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ సెక్టర్ లో వచ్చేసరికి IOCL ఒకటి, HPCL ఒకటి, BPCL ఒకటి, GAIL ఒకటి, ONGC ఒకటి, NTPC ఒకటి, DRDO అండ్ ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అండ్ ఒకసారి PSUs అండర్టేకింగ్స్ అనమాట. అది వచ్చేసరికి SAIL, BHEL అవన్నమాట. 10th వన్ వచ్చేసరికి NITs, IITs గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, సో అవన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి ప్రైవేట్ సెక్టర్ లో ఏమేమి ఉంటో తెలుసుకోబోతున్నాం. ఇందులో వచ్చేసరికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా కెమికల్స్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా కెమికల్స్, జెర్సిమ్ ఇండస్ట్రీ లిమిటెడ్, JSW లిమిటెడ్, వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్, హిండల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, RT ఇండస్ట్రీస్ లిమిటెడ్, PI ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రైవేట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్టార్ట్అప్స్ లో అనమాట. సో ఇవి వచ్చేసరికి మనకి ఈ 6 బ్రాంచెస్ కి మీకు ఇన్ని వైడ్ రేంజెస్ లో అయితే ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో ఇన్ని ఆపర్చునిటీస్ అయితే మీకైతే మీ కళ్ళ ముందు ఈ బ్రాంచెస్ కి అయితే ఉన్నాయి. మీరు ఏమి వేస్ట్ అయితే చేయకుండా జాగ్రత్తగా మీరైతే CGPA మెయింటైన్ చేస్తూ ఉంటే ఇన్ని ఆపర్చునిటీస్ అయితే మీ కళ్ళ ముందు ఉన్నాయి. గవర్నమెంట్ కావాలా, గవర్నమెంట్ పక్కకి వెళ్ళండి. ప్రైవేట్ కావాలా, ప్రైవేట్ పక్కకి వెళ్ళండి బ్రో. లేకపోతే గవర్నమెంట్ పక్క ట్రై చేయండి. అటు రాలేదంటే ప్రైవేట్ లో ఏదో కనీసం వస్తుంది అనమాట. సో ఇన్ని ఆపర్చునిటీస్ అయితే ఒక్కొక్క బ్రాంచ్ కి అయితే ఉన్నాయి. అండ్ మీకు ఏ బ్రాంచ్ అయితే సీట్ అయితే అలాట్ అయిందో కామెంట్స్ లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ మీ బ్రాంచ్ లో ఏ ఉన్నాయి, సో మీకు దేంట్లో అయితే ఇంట్రెస్ట్, గవర్నమెంట్ సెక్టరా లేదా ప్రైవేట్ సెక్టరా, కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తాను,
మీకు ఏదైనా స్పెసిఫిక్ గా ఈ బ్రాంచ్ కోసం నాకు వీడియో కావాలి బ్రో అంటే కామెంట్స్ లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే చేస్తాను. సో అది ఈ వీడియో వచ్చేసరికి అనమాట. సో మీకు యూస్ఫుల్ అయితే అయింది అనుకుంటున్నా. సో యూస్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఉంటా మరి, బాయ్.